యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్, షార్ట్ గా CERN అని పిలుస్తారు. ఈ సంస్థనే లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ ని తయారు చేసింది. షార్ట్ గా LHC అని పిలుస్తారు. ఇది ఒక పెద్ద పార్టికల్ కొలైడర్. ఈ కొలైడర్ వల్ల ఆటమ్స్ గురించి, వాటి నేచర్ గురించి చాలా తెలుస్తుంది. అలానే సైంటిస్టులు కూడా హిగ్స్ బోసాన్ లాంటి పార్టికల్స్ ని డిస్కవర్ చేశారు. ఆటమ్స్ గురించి, ఈ పార్టికల్ ఫిజిక్స్ గురించి మనకి చాలా విషయాలు తెలిసాయి. అయితే అలాంటి సైన్స్లో గొప్ప గొప్ప డిస్కవరీస్ చేసిన CERN వాళ్ళ ఫెసిలిటీ దగ్గర మన దేశానికి సంబంధించిన శివుడి నటరాజ విగ్రహం ఉంది. అదే కాకుండా వరల్డ్ వైడ్ వెబ్ ని CERN లో పనిచేసే సైంటిస్టే కనిపెట్టారు. కాబట్టి మనం ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాల్సిందే. ఎందుకంటే ప్రపంచానికి వరల్డ్ వైడ్ వెబ్ ని ఇవ్వడం అండ్ హిగ్స్ బోసాన్ లాంటి పార్టికల్స్ ని డిస్కవర్ చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ గురించి మాట్లాడుకుందాం. స్విట్జర్లాండ్లోని జెనీవా నగరం దగ్గరలో, ఫ్రాన్స్ బోర్డర్ దగ్గరలో 27 కిలోమీటర్ ఉండే అండర్ గ్రౌండ్ రింగే ఈ లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్. ఈ కొలైడర్ అనేది పార్టికల్స్ ని నియర్ లైట్ స్పీడ్ లోకి మ్యాగ్నెట్స్ తో యాక్సలరేట్ చేసి ఒక పాయింట్ లో వాటిని కొలైడ్ అయ్యేలా చేస్తుంది. ఈ కొలైడ్ అయ్యే ప్రాసెస్ లోనే ఈ పార్టికల్స్ అనేవి కొలైడ్ అయినప్పుడు వాటి లోపలుండే కొత్త పార్టికల్స్ డిటెక్ట్ అవుతాయి. ఈ కొలిజన్స్ లో బయటపడే పార్టికల్స్ వల్ల సైంటిస్టులు ఆటమ్స్ ఒక ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ ఏంటివి అని తెలుసుకుంటున్నారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సైంటిస్టుల ప్రకారం ఒక రకంగా ఈ కొలిజన్ వల్ల ఈ యూనివర్స్ కి పుట్టడానికి కారణంగా చెప్పుకునే బిగ్ బ్యాంగ్ అనేది జరిగిన కొన్ని క్షణాల వరకు ఈ యూనివర్స్ ఎలాంటి కండిషన్స్ తో ఉండేదో అలాంటి పరిస్థితే మళ్ళీ LHCలో సిమిలర్ గా క్రియేట్ అవుతుంది. సో అలానే సైంటిస్టులకి ఆటమ్కి మాస్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ఆలోచించినప్పుడు 1964లో సైంటిస్టులు హిగ్స్ బోసాన్ థియరీని ప్రపోజ్ చేశారు. అయితే ఈ పార్టికల్ ఒక ఎగ్జిస్టెన్స్ అనేది ట్రూ అని 2012లో జూలై 4న లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ లో జరిగిన ఎక్స్పెరిమెంట్స్ లో తెలిసింది. ఇది CERN చేసిన అతి పెద్ద డిస్కవరీ అండ్ సైన్స్ కమ్యూనిటీకి పెద్ద విజయం అనే చెప్పాలి. సో ర్యాండమ్ పీపుల్కి బేసిక్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే అసలు ఇదంతా ఎందుకు డిస్కవర్ చేస్తున్నారు అని. ఈ యూనివర్స్ని అందరూ ఒకలా చూస్తే సైంటిస్టులు మాత్రం వేరేలా చూస్తారు. నిరంతరం వాళ్ళ మైండ్ ప్రతిదీ క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. ఎందుకు, ఎలా అని స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ వల్ల న్యూటన్ దగ్గర నుంచి ఐన్స్టైన్ లాంటి వాళ్ళ వరకు సైన్స్ అనేది చాలా అడ్వాన్స్ అయింది. ఇలాగా ఆటమ్ ఒక ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు. అందుకే ఈ లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ ని తయారు చేశారు. వరల్డ్ వైడ్ వెబ్ దీని పుట్టుకకి ఎలా పునాది పడిందో తెలుసుకుందాం. CERN లో వరల్డ్ లో చాలా ప్లేసెస్ నుంచి వచ్చిన సైంటిస్టులు చాలా మంది పనిచేస్తారు. సైంటిస్టులు మాట్లాడుకోవడానికి, వాళ్ళ డేటాని ఒకరికి ఒకరు షేర్ చేసుకోవడానికి ఒక కామన్ ప్లాట్ఫామ్ అప్పట్లో లేదు. 1989లో CERN లో టిమ్ బర్నర్స్-లీ అనే బ్రిటిష్ కంప్యూటర్ సైంటిస్ట్ ఈ కమ్యూనికేషన్ సమస్యని సాల్వ్ చేయడానికి ఒక ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని క్రియేట్ చేశారు. అయితే తర్వాత టిమ్ బర్నర్స్-లీ ఒక ప్రపోజల్ రాశారు. దానిలో కంప్యూటర్స్ లోకి ఇన్ఫర్మేషన్ ని లింక్స్ ద్వారా కనెక్ట్ చేయొచ్చు అని చెప్పారు. 1990లో మొదటి వెబ్ బ్రౌజర్ సర్వర్ HTML HTTP URL బేసిక్స్ ని డెవలప్ చేశారు. తర్వాత CERN 1993లో వరల్డ్ వైడ్ వెబ్ సాఫ్ట్వేర్ ని అందరి కోసం ఫ్రీగా రిలీజ్ చేయొచ్చు అని అనౌన్స్ చేసింది. ఇదే మన ఇప్పటి ఇంటర్నెట్ కి బేస్ అయింది. అక్కడ ఉన్న సైంటిస్టులకి ప్రపంచం మొత్తం మీద జరుగుతున్న రీసెర్చ్ ని ఫాస్ట్ గా షేర్ చేసుకోవాలనే అవసరం వల్ల టిమ్ బర్నర్స్-లీ వరల్డ్ వైడ్ వెబ్ ని డెవలప్ చేసేలాగా అయింది. అంటే బేసిక్గా ఒక కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ వరల్డ్ వైడ్ వెబ్ పుట్టుకకు కారణమైంది. ఇప్పుడు నటరాజస్వామి విగ్రహం CERN ఫెసిలిటీ దగ్గర ఎందుకుందో మాట్లాడదాం. 2004 జూన్ 18న 2 మీటర్ బ్రాంజ్ స్టాచ్యూని మన ఇండియన్ గవర్నమెంటే CERN కి గిఫ్ట్ గా ఇచ్చింది. ఎందుకంటే ఇండియాకి CERN కి మధ్య 1960s నుంచి ఉన్నటువంటి డీప్ రూటెడ్ అసోసియేషన్ కి గుర్తుగా ఈ స్టాచ్యూని ఇండియన్ గవర్నమెంట్ గిఫ్ట్ గా ఇచ్చింది. ఈ స్టాచ్యూని ఒక రిలీజియస్ ఆర్టిఫాక్ట్ గానే కాకుండా ఒక మెటాఫర్ లా చూస్తారు. ఎందుకంటే నటరాజస్వామి ఒక కాస్మిక్ డాన్సర్. ఆ కాస్మిక్ డాన్స్ అనేది క్రియేషన్, ప్రిజర్వేషన్ అండ్ డిస్ట్రక్షన్ ని సూచిస్తుంది. ఇక్కడ పోయటిక్ వేలో ఉన్నా కూడా ఇది ఒక మీనింగ్ ని ఇస్తుంది. కానీ ఆ మీనింగ్ ఈ యూనివర్స్ గురించి మాట్లాడుతుంది. అలానే సిమిలర్ గా క్వాంటమ్ ఫీల్డ్ థియరీ ప్రకారం పార్టికల్స్ అనేవి స్థిరంగా ఉండవు. అవి ప్రతి క్షణం పుట్టడం, నశించడం జరుగుతుంటాయి.
ఫ్రిడ్జ్ ఆఫ్ క్యాప్రా అనే సైంటిస్ట్ తన పుస్తకంలో శివుడి కాస్మిక్ డాన్స్ అండ్ సబాటమిక్ పార్టికల్స్ ఒక డైనమిక్ నేచర్ ని రెండింటి మధ్య ఉన్న సిమిలారిటీని వివరించారు. ఇదే కాన్సెప్ట్ ని చాలా మంది సైంటిస్టులు ఒక మెటాఫర్ గా చూస్తారు. అండ్ ఆ ఉద్దేశంతోనే ఇండియన్ గవర్నమెంట్ ఆ గిఫ్ట్ ని ఇచ్చింది అండ్ సర్న్ దాన్ని స్వీకరించింది. ఇలాగా ఒక్క సైంటిస్ట్ అనే కాదు, కార్ల్ సాగన్ లాంటి ఫేమస్ ఆస్ట్రానమర్ కూడా కాస్మోస్ అనే టెలివిజన్ సిరీస్ లో హిందూ కాస్మాలజీ గురించి అలానే నటరాజస్వామి గురించి కూడా మాట్లాడారు. ఎందుకంటే దాంట్లో ఉన్న మీనింగ్ ఈ యూనివర్స్ గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే ఏన్షియంట్ టైంలోనే మన సంస్కృతిలో ఈ యూనివర్స్ గురించి మాట్లాడారంటే మామూలు విషయం కాదు. అండ్ ఇవన్నీ చూస్తే ఏన్షియంట్ టైంలో మన సంస్కృతం ఎంత లోతుగా ఆలోచించిందో, అప్పటి మనుషులు ఎంత లోతుగా ఆలోచించారో అనే విషయం తలుచుకుంటేనే ఫ్యాసినేటింగ్ గా ఉంది. అలానే స్టాచ్యూ కింద ఉండే ప్లేక్ పైన ఫ్రిడ్జ్ ఆఫ్ క్యాప్రా గారి కోట్ ఉంటుంది. ఆయన ప్రకారం ఏన్షియంట్ ఫిలాసఫీ అయిన నటరాజస్వామి కాస్మిక్ డాన్స్, మోడర్న్ ఫిజిక్స్ లోని పార్టికల్ ఇంటరాక్షన్స్ రెండు ఒకే విధమైన రిథమ్ ని చూపిస్తాయి. సో ఇది నటరాజస్వామి గురించి. అండ్ ఆన్ ఎండింగ్ నోట్, సర్న్ లో మనం చూసేది కేవలం ఎల్హెచ్సి నటరాజస్వామి విగ్రహం మాత్రమే కాదు, సైన్స్ కుండే డీప్ క్వశ్చన్స్ కి సమాధానాలు వెతికే ప్రయత్నం.